ఆదిత్య ధర్ ఏదైతే 'దురేందర్ 1, 2' సినిమాలు తీసిన డైరెక్టర్ ఉన్నారో ఆయనతోటి ప్రభాస్ సినిమా రాబోతున్నట్టుగా ఒక ప్రచారం నడుస్తుంది. అది కూడా అక్టోబర్లో పట్టాలెక్కబోతుంది అన్నట్టుగా కూడా ప్రచారం నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దురేందర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఓ వండర్ఫుల్ డైరెక్టరు. ఒకవేళ ప్రభాస్ గారి లైనప్ చూసే స్పిరిట్ ఉన్నది, ఫౌజీ ఉన్నది, దాని తర్వాత చాలా ఉన్నాయి. ఒకవేళ ఈ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తే మాత్రము ఇండియా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. అంటే ఫ్యాన్స్ అందరు కాకుండా మామూలు ఆడియన్స్ కూడా ఆయనతో చేయాలని కోరుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక నెంబర్ 1 డైరెక్టర్. ఆయన దురేందర్ 1 అయినా సరే, 2 అయినా సరే, దానికన్నా ముందు వచ్చిన మన వికీ కౌశల్ గారి సినిమా అయినా సరే, ఫస్ట్ ఫిలిం చాలా ఇంటెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ అనేది ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి తీస్తాడు ఆయన డైరెక్టరు. అదే మన డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్లో నమ్ముడు బంద్ చేసినాం మనము. కాకపోతే ఈ డైరెక్టర్ నమ్మొచ్చు మనం. అంటే ఈ మధ్య ప్రభాస్ సినిమాలన్నీ కూడా వైల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అది సంజయ్ రెడ్డి వంగ చూసుకున్న వైల్డ్ క్యారెక్టరే, అండ్ ఫౌజీ కూడా ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తుంది. మరి ఆదిత్య ధర్ అంటేనే చాలా వైల్డ్గా డీప్గా చూపిస్తాడు. మరి ఇప్పుడు అదే కాంబినేషన్, ఆ వైల్డ్నెస్ కనిపిస్తుంది అంటారా వాళ్ళిద్దరు కాంబినేషన్? అది మనం సబ్జెక్ట్ మనకు తెలియదు కదా. సబ్జెక్ట్ తెలిస్తే ఒకవేళ కొంచెం ప్రతి ఒక్క మూవీలో ఆయన ఏమంటారు, ఒక హీరోని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చూపిస్తారు. ఒకవేళ ప్రభాస్ గారికి అలాంటి క్యారెక్టర్ పడితే ఇంకా మనం హ్యాపీగా ఫీల్ కావాలి. లవ్ అనేది ఏమంటారు చూపెట్టవచ్చు, కానీ ఇప్పుడు ప్రభాస్ గారి కెరియర్లో చూస్తే మాత్రం మ్యాక్సిమం యాక్షన్ అయితేనే ఇష్టపడతారు మ్యాక్సిమం. ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు ఆ ఏజ్కి సెట్ అయితే లేదు. ఎందుకంటే మొన్న ఫ్లాప్ అయింది కదా మా మారుతి గారి ఫిలిం. చూడండి, డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎవరైతే 'దురేందర్ 1, 2' సినిమా తీసిన డైరెక్టర్ ఉన్నారో ఆ డైరెక్టర్తో ప్రభాస్ సినిమా పట్టాలెక్కబోతుంది. అది కూడా అక్టోబర్లో అని ఒక ప్రచారం నడుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఈసారి పక్కా ప్రభాస్ గారు మళ్ళీ ఎట్టుగా కొట్టబోతున్నారు. కానీ దురంధర్ టైపు ప్లాన్ చేస్తున్నారంటే ఒక బాగుంటుంది. ఆదిత్య గారు నిజంగా ప్రభాస్ గారితో మీరు చేశారనుకోండి ఖచ్చితంగా ఎట్టు కొడతారు. కానీ చేసేది కొంచెం నీట్గా చేయండి. మాకు కావాలి ఎలా అంటే మూవీ ఏ విధంగా ఉండాలంటే బాహుబలి 2 దానికి మించి 2-3 ఇంతల టైపు ఉండాలి. ఏదో చేసినామా నార్మల్గా చేసినామా ఉన్నట్టు ఉండొద్దు. మూవీ ఎక్స్పెక్టేషన్ వేరే ఉంది మాకు. ప్రభాస్ గారు దొరకడం అంటేనే మీకు అదృష్టం కావచ్చు. మాకైతే కోటి ఆశలు. ప్రభాస్ గారి సినిమాలు రావాలి, వెయిట్ చేస్తున్నాము. ప్రభాస్ గారి సినిమాలు ఆగిపోయినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మంచిగా అక్టోబర్లో వస్తుందని చెప్పారు. కానీ ఖచ్చితంగా ప్లాన్ చేసి మా కోసం, మా ఫ్యాన్స్ కోసం ఒక బెస్ట్ మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఈ మధ్య కాలంలో ప్రభాస్ అన్ని వైల్డ్ క్యారెక్టర్సే చేస్తున్నాడు. మరి లవ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా తగ్గిపోయే ఛాన్స్ ఉందంటారా? ఏం తగ్గరు. ప్రభాస్కు ఫ్యాన్స్ ఎవరు తగ్గరు. ప్రభాస్ ఏ విధంగా ఉన్నా కూడా ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరే ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ప్రభాస్ గారి ఎక్స్పెక్టేషన్ పెద్దగా ఉంటుంది. కానీ లో చేస్తే మాత్రం అయితే ఇంకా నెక్స్ట్ టైం కష్టం. అంటే బాలీవుడ్ డైరెక్టర్స్ మనకు కలిసి రారు, అది కూడా ప్రభాస్కి కలిసి రారు అనే ఒక ప్రచారం నడుస్తుంది కదా. మరి దానికి ఏం చెప్తారు? ఏం లేదండి, ప్రభాస్కున్న ఫ్యాన్స్ ఎవరికి లేరండి. అంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ ఎక్కువ ప్రభాస్ని లైక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆదిత్య గారితో తీస్తుంది కాబట్టి సినిమా ఎట్టుకొట్టే ఛాన్స్ ఉంది. ప్రభాస్ది కొత్త సినిమా గురించి అనౌన్స్మెంట్ అయితే ఒక ప్రచారం జరుగుతుందన్నమాట. అది కూడా ముఖ్యంగా ఆదిత్య ధర్ ఏదైతే 'దురేందర్ 1, 2' సినిమాలు తీసిన డైరెక్టర్ ఉన్నారో ఆయనతోటి తీయబోతున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రభాస్ వైల్డ్ స్టోరీసే చేస్తున్నాడు కదా. మరి ఈ సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? అవును, నిజంగా స్పిరిట్ తర్వాత ఫౌజీ అది అనుకున్నాం, కానీ నిజంగా ఆదిత్య ధర్తో చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే 'దురేందర్ 1, 2' చూసిన తర్వాత అమ్మో ఆయన దగ్గర ఉన్న కంటెంట్ ఎవరికి లేదన్న ఫీలింగ్ వచ్చింది. నా సామి రంగా ప్రభాస్తో పడితే నా వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా ఈసారి పాన్ ఇండియా లేదు, మొత్తం పాన్ వరల్డే మొత్తం వెళ్ళేసిన ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. దురేందర్ చూసాం కదా, ప్రతి ఎలిమెంట్ పాయింట్ టు పాయింట్ లెక్క పెట్టి మరీ తీయడం చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఒక ప్యాట్రియాటిక్ సినిమా లాగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ప్రభాస్ గారికి అటువంటి సినిమా ఇప్పుడు రాలేదు. సో ఇండియన్ సంబంధించినటువంటి సినిమా ఒకవేళ ప్రభాస్ గారికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకు ఇంకొక ప్రచారం ఏమైందంటే 'దురేందర్ 3' కూడా వస్తే బాగుండు అని చాలా మంది ఆశిస్తున్నారు. దాంట్లో ఒకవేళ ప్రభాస్ని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఆ ఫ్రాంచైజీ చెప్తేనే చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. 'దురేందర్ 3' కానీ 'బాహుబలి 3' కానీ ఇటువంటివి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఎటకెళ్ళకైతే ప్రభాస్ గారితో ఆదిత్య చేయడమే ఆ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. ప్రభాస్కి బాలీవుడ్ డైరెక్టర్లు కలిసి రావట్లేదని ఒక టాక్ ఉంది. మరి దానిపైన మీ అభిప్రాయం? అన్న కంటెంట్ అన్న ఏదైనా సరే డైరెక్టర్లతో ఏముండదు. సో అవునన్నా కాదన్న కంటెంట్ బాగుంటే ప్రజలు లైక్ చేస్తుంటారు. ఎంత పెద్ద సినిమా ఎంత చిన్న సినిమా సినిమాలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ వేస్తుంది. సో ఆదిత్య ధర్ దగ్గర ఆ కంటెంట్ ఆ దమ్ము ఉందని మాకు తెలుసు కాబట్టి 100% వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. ప్రభాస్ గారిని అయితే ఎవరు ఆపలేదు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే తనైతే ఇండియన్ కాదు కదా, మొత్తం గ్లోబల్ని ఏకైక మహారాజు తనే.
హాయ్ హాయ్ మేడం. దురేందర్ 1, 2 సినిమా తీసిన డైరెక్టర్ ఆదిత్య దర్ కాంబినేషన్లోని ప్రభాస్ సినిమా రాబోతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఆ సినిమా రేంజ్ ఎంతవరకు వెళ్ళిందో మనకు అందరికీ తెలిసిందే. అయితే ఆ కాంబినేషన్లో మరి ఇప్పుడు ప్రభాస్ పేరు వినిపిస్తుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? అలా ఇద్దరు కాంబినేషన్ వస్తే ఈ భారతదేశం తగలబడిపోద్ది. ఇక రెబల్వుడ్ స్మాష్ లేపి లేపి అవతలేస్తాడు ప్రభాస్ అని తెలుసు కదా. స్పీడ్ వస్తున్నాడు సందీప్ రెడ్డి, ఇంకా ఫౌజీ, దురంధర్ డైరెక్టర్ అంటే ఇంక వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు లైనప్ చూసుకుంటే అంతా కూడా వైల్డ్ స్టోరీసే ప్రభాస్ కూడా చేసేవి. సో ఆల్రెడీ మనకి ఆదిత్య దర్ అంటేనే సూపర్ వైల్డ్. ఆల్రెడీ మనకి ఇక్కడ చూసుకున్నా కానీ టాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగ, దాని తర్వాత ఆదిత్య దర్, వీళ్ళందరూ కూడా వైల్డ్ యాంగిల్లో చూపిస్తూ ఉంటారు ప్రభాస్ని. మరి అంతగానం యాక్షన్ సీక్వెన్స్ కనిపిస్తాయంటారా వాళ్ళు? 100% కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ అన్న వైల్డ్గా కనిపిస్తేనే మంచి, అంత వైల్డ్గా కనిపిస్తేనే కలెక్షన్లు. ప్రభాస్ అన్న సమంత చెప్పింది కదా, ఒక చేయి చూపిస్తేనే 100 కోట్లు అని. బాలీవుడ్లో నెక్స్ట్ ఒకవేళ దురంధర్ డైరెక్టర్ తీస్తే ఒక చేయి చూపిస్తేనే 1000 కోట్లు. అంటే బాలీవుడ్ అని అంటున్నారు కదా, బాలీవుడ్ ఎప్పుడు కూడా ప్రభాస్కి అంతగా కలిసి రాలేదని ఒక ప్రచారం కూడా ఉంది కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభాస్ అన్న చూసుకొని బాలీవుడ్ వాళ్ళు తడిగుడ్డ చేసుకొని పన్నారు తెలుసా నీకు ఆ విషయం? సల్మాన్ ఖాన్ ఎటు పోయిండు, షారుఖ్ ఖాన్ ఎటు పోయిండు. తీస్తే వాళ్ళు మిలిటరీ సినిమాలు తీస్తారు, లేకుంటే ఏదో స్పై తీస్తారు, చల్లబడతారు. కానీ ప్రభాస్ అన్న ఎంట్రీ అయినప్పటి నుంచి వాళ్ళకి సినిమాలు లేకుండా పోయినాయి తెలుసా నీకు? అర్థమైందా? వాళ్ళకి సినిమాలు లేకుండా పోయింది. అది ప్రభాస్ అన్న రేంజ్. అండ్ దురేందర్ 3 వస్తే కూడా బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. మరి ఒకవేళ దురేందర్ 3లో ప్రభాస్ని పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఓ అమ్మ, ప్రభాస్ని దురంధర్ 3లో పెట్టద్దు. ఎందుకంటే ప్రభాస్ అన్నకి సపరేట్ టైటిలే ఉండాలి, కాపీ పేస్ట్ ఉండదు. ప్రభాస్ అన్న అంటే వేరే లెవెల్, కాపీ పేస్ట్ ఉంటే నచ్చదు మాకు, ఒకవేళ ఫ్లాప్ అవుతుంది. ఏదైతే దురేందర్ 1, 2 సినిమాలు తీసాడో ఆ డైరెక్టర్ తోటి ప్రభాస్ సినిమా ఉండబోతున్నట్టుగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా అనిపిస్తుంది? ఈ మధ్యకాలంలో దురంధర్ 1, 2 కూడా సంచలనం సృష్టించాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అసలు హిందూ ధర్మం గురించి, అక్కడికి వెళ్ళి ఆయన చేసిన ఫైట్ గురించి, మన దేశానికి ప్రొటెక్షన్ గురించి, ఒక స్పై ఎలా పనిచేశాడు పాకిస్తాన్లో కలిసిపోయి, పాకిస్తాన్ ఆర్మీతో కలిసిపోయి, అలాగే అక్కడున్న సమాచారం అంతా మనకు ఎలా లీక్ చేశాడు అన్నీ చూసాం. అటువంటి క్రియేటివ్ డైరెక్టర్ ప్రభాస్ గారితో మళ్ళీ జతకట్టడం అనేది చాలా గొప్ప సినిమా అవుద్ది. బాలీవుడ్ డైరెక్టర్స్ ప్రభాస్కి కలిసి రారు అని చెప్పేసి ఒక ఇది కూడా నడుస్తూ ఉంటుంది కదా ప్రచారం. అట్లా ఏం లేదండి. కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్ ఉంది. ఇక్కడ కట్అవుట్ ఉన్నవాడికి ఎవరితో డైరెక్ట్ చేసినా కానీ అది సూపర్ డూపర్ హిట్ అవుద్ది. అది ప్యాన్ ఇండియా అవుద్ది, మళ్ళీ ఒక ప్యాన్ ఇండియా అవుద్ది. ప్రభాస్ గారి కెరీర్లో ఇప్పటివరకు కూడా డిజాస్టర్ అనేది చాలా తక్కువ స్టేజ్లో ఉంది. ఆయనతో ఎవరు జతకట్టి తీసినా, బాలీవుడ్ అవని హాలీవుడ్ అవని, ఆయన రేంజే వేరు, ఆయన రేంజే సపరేటు. ఇప్పుడు మన టాలీవుడ్ని ఒక పెద్దన్నలాగా నిలిచిన ప్రభాస్ గురించి మనం తక్కువగా మాట్లాడుకుంటారు చాలామంది. అంటే ఎలా అంటే ఎవరు చేసినా కానీ మన తెలుగు వాళ్ళే చేయాలి, మన వాళ్ళే చేయాలన్న స్వార్థంతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన రేంజే హాలీవుడ్ రేంజ్. అంటే దురేందర్ 3 కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అందులో ఒకవేళ ప్రభాస్ని అనుకుంటే ఎలా ఉంటుంది అంటారు? అసలు సూపర్ ఉంటుంది. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దురంధర్ 3 అనేది లేదు, ఉంటే మాత్రం ప్రభాస్ ఉంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.